విష్ణుతో ఆ తర్వాత మళ్ళీ విష్ణుతో చేసాం 4 సినిమాలు, అంటే 3 సినిమాలు ఆయన హీరోగా చేశాను, ఒకటి ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్గా కరెంట్ తీగ చేశాను మనోజ్తో. వాళ్ళతో కూడా వెరీ గుడ్ ట్రావెలింగ్, చాలా హెల్దీ. కానీ ఆ సినిమా టైంలో బాగా కాంట్రవర్సీలు బాగా వచ్చినట్టు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. నేను ఇబ్బంది ఏం పడలేదు, కానీ అంటే ఇబ్బందులు అంటే ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్, పంతులందరూ గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి, చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా ఇష్యూస్ జరిగాయి. అన్ని ఇష్యూస్ మోహన్ బాబు గారే ముందుండి చూసుకున్నారు, మా దాకా ఏం రానివ్వలేదు. కానీ దాని ముందు శివశాస్త్రి చేశారు, ఆ టైంలో లేని ఇబ్బంది ఈ సినిమా టయానికి ఎందుకు వచ్చింది? అంటే అంటే క్యాస్ట్ని నా పర్సనల్గా అయితే నేను ఎప్పుడు క్యాస్ట్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళని అవమానించను. ఎప్పుడు అంటే చిన్న సరదా కోసం తీసుకుంటాను తప్ప వాళ్ళని ఎప్పుడు బ్రాహ్మిన్స్ని కానీ ఏ క్యాస్ట్ని నేను ఎప్పుడు అలాగా ఇబ్బంది పెట్టను. అంటే నా మనసు తప్పది అన్నది ఉంటుంది, బట్ చిన్న హాస్యం కోసం ఏమైనా చేస్తాను తప్ప ఇబ్బంది పెట్టను. వాళ్ళని చాలా సినిమాలు అంతకుముందు కొన్ని సినిమాలు చూస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. బ్రాహ్మిన్స్ మటన్లు, మందు తాగటాలు, తర్వాత ఇవన్నీ కొన్ని చేశారు బ్రాహ్మిన్స్ పైన. చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, సినిమాల్లో ఉంటాయి. సరే కొంతకాలం చూశారు, వాళ్ళు నవ్వుకున్న తర్వాత ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడ్డ తర్వాత గొడవ చేస్తారు, అలా ఉంటాయి కదా. అలా స్టేజెస్ ప్రకారం వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని, మనోభావాలు దెబ్బతిని సీమశాస్త్రి సినిమాకే గొడవ స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక పంతులు చాలామంది సెన్సార్ ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టారు. మాకు తెలిసింది కానీ గొడవలు మా దాకా రాలేదు అప్పుడు. సో సేమ్ డైరెక్టర్ని కదా, నేను దేనికైనా రెడీకి చేసేసరికి ఫోకస్ ఎక్కువైపోయింది ఆ సినిమా. మళ్ళీ బ్రాహ్మిన్స్ సేమ్ డైరెక్టర్ మళ్ళీ ఏం చేస్తున్నారో ఏంటో అన్నట్టుగా ముందే ఫోకస్ చేశారు సినిమాని. దానికి తగ్గట్టుగా సెన్సార్లోనే అది ఇబ్బంది అయింది. కొన్ని సెన్సార్ ఇవ్వమన్నారు, అప్పుడు మోహన్ బాబు గారు లేదు ఇవ్వాల్సిందే, ఎందుకు ఎవరు, అందులో తప్పే ఉందని ఆయన ఆర్గ్యూ చేసి తెచ్చుకున్నారు. సో రిలీజ్ అయ్యాక తెలిసిందేగా వాళ్ళు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, వచ్చేసారు మీదకి. ఓకే, తప్పులేదు, మనం తప్పుంటే మనం సర్దుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని, ఒక క్యాస్ట్ని అవమానించే హక్కు, ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికి ఉండకూడదు అన్నది. అదే మోర్ ఎవర్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ బాగా పెరిగిన తర్వాత, మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇష్యూస్ అనేవి ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. అవును. అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది పోయింది, పూర్తిగా పోయింది. ఎవరైనా సరే హట్ అవుతున్నారు, వాళ్ళు చిన్న పెద్ద ఎవరు అక్కర్లేదు, ఎవరైనా సరే హట్ అవుతున్నారు. సో బేసికల్గా ఇప్పుడు సెన్సార్ బోర్డు ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయారు. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర అయిపోతుంది, ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఏముందిలేండి అంటే సర్లేండి అనేవాళ్ళు, అలా కుదరదు ఇప్పుడు. ఏమాత్రం ఏ క్యాస్ట్ని ఇబ్బంది పడ్డా సరే అసలు అవ్వట్లేదు. బట్ అందులో కూడా కొంతమంది, అంటే పర్టికులర్ ఈ ఇష్యూస్ అని కాదు, జనరల్గా సినిమాల్లో అంటే కొంతమంది స్వార్థం కూడా ఈ ఇష్యూస్కి కారణం అవుతుందిగా. మేబీ అది కావచ్చు, ఎందుకంటే వాళ్ళని ఇలాగా గేల్ చేస్తే, వీళ్ళని అలా తిడితే ఇలాగ నా జనాన్ని అవుతారులే అనుకుని టేక్ ఇట్ ఈజీగాను, టేక్ ఇట్ గ్రాంటెడ్గా చేసిన వాళ్ళు ఉండొచ్చు. పర్సంటేజ్ ఎంత ఉండదని కాదు, కానీ కొన్ని మాటలు అనొచ్చు. అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఏమాత్రం తప్పు చేయకుండా సరదా కోసం చేసిన వాళ్ళపైన వాళ్ళు పడిపోతారు. ఈ ఇబ్బంది చేసిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఇంకో సినిమా పైన పడుతుంది కదా, అట్లాగా. సో ఒక డైరెక్టర్గా మీ కెరియర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్గా విభజిస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్న జోరు సెకండ్ హాఫ్లో కనిపించలేదేమో. అలాగా ఏం లేదు, ఎందుకంటే నేను 18 సినిమాలు చేశాను, అంటే 9 సినిమాలు ఫస్ట్ హాఫ్ అనుకోండి. నా సెకండ్ హాఫ్లోనే దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, ఇప్పుడు ఈ సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. అంటే ఫస్ట్ హాఫ్ రైజ్, ఇంట్రో చాలా గట్టిగా జరిగింది, నాకు చాలా గ్రాండ్ ఇంట్రడక్షన్ జరిగింది. అది అలా కొనసాగించాం ఫస్ట్ హాఫ్ దాకా. సెకండ్ హాఫ్ మేబీ ఫస్ట్ రీల్ బాగుండి తర్వాత డ్రాప్ వస్తుంది చూసారా, అలాగా ఉంది. మేబీ మిస్టర్ మిడిల్ క్లాస్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నా, చూడాలి మిస్టర్ మిడిల్ క్లాస్. బట్ నేను ఒకటి దేవుడికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునేది, ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే,
నా సినిమా ఏదైనా ఉందేమో నిర్మాతలకు తెలుసు, నా సినిమా బిజినెస్ పరంగా ఇబ్బంది పడ్డ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. ఆడియన్స్ కానీ బిజినెస్ పరంగా కొనేవాళ్ళు కానీ ఇబ్బంది పడరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా ఓకే లేరా మన డబ్బులు మనకు వచ్చాయి, లేదంటే 10 పైసలు పావలో పోయింది అని ఇట్లాగే ఉంటుంది అనమాట. సో అందుకే జనరల్గా బిజినెస్ పరంగా ఇబ్బంది లేనప్పుడు ఆఫర్స్ అనేవి ఒక ఫ్లడ్ లాగా ఉండాలిగా. ఉన్నాయి నాకు, నేను చెప్పాను కదా మీకు, ఈ 4 years నాకు ఆఫర్స్ లేక నేనేం ఆగిపోలేదు. మేబీ ఫ్లాప్ ఇచ్చినప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే చిన్న బ్రేక్ వస్తుంది, ఎందుకంటే హీరోలు నమ్మరు. ఇప్పుడు నేను చేసిన నరేష్ నమ్మాలన్నా, మనోజ్ నమ్మాలన్నా, విష్ణు నమ్మాలన్నా సక్సెస్ ఉండాలి. సక్సెస్ లేకపోతే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, డైరెక్టర్ ఫ్లాప్ ఆలోచిస్తున్నాడు, ఎలాగా ఒక ప్రూవ్ చేసుకున్న తర్వాత చూద్దాంలే అనుకుంటారు కదా, అలాంటి గ్యాప్ ఇది. సో సక్సెస్ కోసం వెయిట్ చేస్తారు అందరు. ఇప్పుడు ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ ఆడింది అనుకోండి, మేబీ నరేష్ చేయొచ్చు, విష్ణు చేయొచ్చు, మనోజ్ బాబు చేయొచ్చు. ఎవరైనా సక్సెస్ ఇచ్చిన తర్వాత మేబీ ఇంకా వేరే హీరోల దగ్గరకు నేను వెళ్ళొచ్చు, అడగొచ్చు, హిట్ ఉంది కాబట్టి.